లాస్ట్ వీడియోలో సెలబ్రిటీని గెస్ట్ చేస్తారా ఎవరైనా? మేమైతే కాసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేసి డిన్నర్‌కి అయితే వచ్చేసాం. సో, మేము ఇక్కడ రాగానే లైవ్ కౌంటర్‌లో అయితే పానీపూరి ఇంకా ఆపం ఏస్తున్నారు. పానీపూరి తినక చాలా రోజులయింది. నేను బయట తింటలేను. సో, ఇక్కడ కంట్రోల్ చేసుకోలేక వెంటనే తినేసిన. జస్ట్ 3, 4 పానీపూరీస్ తిన్నా అంతే. ఇక్కడ ఆపం అంటే ఎవరికైనా తెలుసా? ఇది కేరళ స్పెషల్ కదా! ఇది కూడా టేస్ట్ చాలా బాగుండే. దీన్ని పల్లి చట్నీ ఇంకా సూప్ లాగా ఏదో ఇచ్చిండ్రు. మాకైతే పల్లి చట్నీతో చాలా మంచిగా అనిపించింది. సో, ఈ రిసెప్షన్ అయితే నాని చైనా నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా 1 వీక్ అక్కడ చప్పగా తిని ఇక్కడ వచ్చి నాకు ఇండియన్ ఫుడ్ అయితే మంచిగా లాగించేసిండు. మేమైతే సెలబ్రిటీని సెల్ఫీ అడగడానికి అయితే వెళ్తున్నాం. అతనే వందే మాతరం శ్రీనివాస్ గారు. అప్పట్లో సాంగ్స్ చాలా బాగా పాడేవారు. ఇంకా ఈయనైతే రామారావు డ్యూటీ మూవీ డైరెక్టర్, రవితేజ మూవీ అది. ఆఫ్టర్ డిన్నర్ మేమైతే నాని ఫేవరెట్ డెజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎందుకంటే నాకు స్వీట్స్ అంతగా నచ్చవు, నానికి ఇష్టం. సో, అక్కడ ఫస్ట్ అయితే కేక్ సర్వ్ చేసిండ్రు. కేక్ తీసుకోలేదు. ఇంకా కొంచెం డిఫరెంట్గా 2 స్వీట్స్ అయితే కనిపించినాయి. అవి టేస్ట్ చేసినాం, బాగుండే. ఇదైతే వేఫల్ అంటారు కదా, సో లైవ్గా చేసిస్తున్నారు ఇది కూడా. ఇంకా డెజర్ట్స్ కూడా అయిపోయిన తర్వాత మేమైతే పాన్ దగ్గరికి వచ్చేసాం. పాన్ లేకపోతే ఫుడ్ కంప్లీట్ కాదు కదా. ఫైనల్ గా పాన్ అయితే తినేసినాం. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ డెకోర్ చాలా మంచిగా ఉండే, సో ఇక్కడనే తీసుకున్నాం. ఫోటో షూట్ కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మాతో పాటు చైతన్య మామయ్య రాలేదు, వేరే కార్లో వచ్చిండ్రు. ఇంకా ఇల్లు అయితే ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా, ఆ అంకుల్ వాళ్ళదే. చాలా బాగా డెకరేట్ చేసిర్రు కదా. ఓకే, టు సబ్స్క్రైబ్.